ప్రతిరోజు వంటకాల తయారీలో వినియోగించే వస్తువు ఆవాలు. ఆ ఆవాల పంటను ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు రైతులు. రబీ సీజన్ ఆవాల సాగుకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ నీటితో పండే పంట ఇదే. సులువైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే చాలు, చక్కటి ఆదాయం పొందొచ్చు. మార్కెట్లోనూ ధర ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఆవాల పంటను విత్తుకోవచ్చు. ఒక మోస్తారు బరువైన నేలల్లో ఆవాలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ పంటను తేలికపాటి నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చు. ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎకరాకు వాడే విత్తనానికి కనీసం 5 కిలోల ఇసుక కలిపి గొర్రుతో 45 సెంటీమీటర్లు ఎడంగా సాళ్లలో విత్తాలి. సాళ్లలో మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువులను అందించాల్సి ఉంటుంది. పైరు 30-60 రోజుల దశలో వరుసల మధ్య అంతరసేద్యం చేయాలి. ఆవాల పంట సాగుకు సుమారు 300 నుంచి 400 మిల్లీలీటర్ల నీరు అవసరం. పంట కాలంలో 3 నుంచి 4 తడులిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. కొమ్మలు ఏర్పడే దశ, పూత, కాయ ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. వానాకాలం మొక్కజొన్న లేదా సోయా చిక్కుడు, పత్తి పంటల తర్వాత ఆవాల పంటను సాగు చేయొచ్చు. ఆవాలలో శనగను అంతర పంటగా సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. పంట పక్వానికి వచ్చినప్పుడు కాయలు పసుపు రంగుకు మారుతాయి. మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని కాయల నుంచి వేరు చేయాలి. విత్తనాల్లో తేమ 8 నుంచి 9% వచ్చే వరకు ఎండబెట్టాలి. ఎకరాకు ఎంత లేదన్నా 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది.